దీపకి చెయ్యి నొప్పి పెడుతుందని కార్తీక్ అయితే జెండు బామ్ ఆయిల్ అవి తీసుకొని దీప దగ్గర కూర్చొని, దేవుడు మనకి 2 చేతులు ఇచ్చినా ఒక చేయికే కష్టపడే గుణం ఇచ్చాడు అని చెప్పి తన చేయి తీసుకొని చేతికైతే జెండు బామ్ ఆయిల్ అవి రాస్తూ ఉంటాడు. అలా రాస్తున్న కార్తీక్ అయితే ఇలా దీప అయితే చూస్తూ ఉంటుంది. బాబు వద్దు అని చెప్పి దీప అయితే కార్తీక్ రాస్తున్న చేతినైతే లాగేసుకుంటూ ఉంటుంది. ఏమైంది దీప, ఎందుకు అలా వద్దనేస్తున్నావు అని అంటే, వద్దు బాబు, మీరు నాకు చేతికి ఆయిల్ రాస్తూ ఉంటే నాకు ఏదోలా ఉంది, మీతో నేను ఈ పని చేపించుకోలేను అని చెప్పి దీప అయితే అంటూ ఉంటుంది. అదేం పర్లేదు దీప అని చెప్పి దీప చేయినైతే తీసుకొని పెళ్ళంకి భర్త సేవ చేయడం కూడా ఒక అదృష్టమే తెలుసా అని చెప్పి, నాకు ఇలా చేయడం చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటాడు. అలా అనగానే దీప అయితే కార్తీక్ కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. మీరు ఇలా చేయడం నాకు నచ్చట్లేదు బాబు అని అంటూ ఉంటుంది. ఏం దీప నచ్చట్లేదు అని అంటే, మీరు ఇలా నాకు ఆయిల్ రాయడం ఇవన్నీ మీ స్థాయికి చిన్నతనమేమో అనిపిస్తుంది అనేది అంటూ ఉంటుంది దీప. భార్యకి భర్త సేవ చేయడంలో చిన్నతనం ఏంటి దీప, నాకు ఇది ఇష్టమే అని చెప్పి అంటూ ఉంటాడు. అలా అనగానే దీప అయితే అలా చూస్తూ ఉంటుంది. కార్తీక్ అయితే, అవును దీప, ఇప్పుడు మీరు మాకు మగుళ్ళకి ఏవైనా బాగోలేనప్పుడు మీకు వంట చేశాను, అది చేశాను, ఇది చేశాను అని అంటూనే ఉంటారు కదా, ఆ అవకాశం వచ్చేటప్పుడు మేము కూడా మీకు చేసామని చెప్పుకోవడానికి అప్పుడప్పుడు భార్యలకి సేవ చేయాలి అని చెప్పి అంటూ ఉంటారు. నేను నీకు వంట చేశాను, తలనిమిరాను, కాళ్ళు పట్టాను అని చెప్పి వరుస పెట్టి కోపాలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు బాగా పేర్చుతారు కదా, ఆడవాళ్ళకున్న అలవాటు కదా. అలాంటప్పుడు భర్తలు కూడా అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటే మేము కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది దీప, అందుకే నేను ఇలా చేస్తున్నాను అని అయితే ఎటకారంగా అంటూ ఉంటాడు కార్తీక్. అలా అనేసరికి దీప అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే దీపకి అలా ఆయిల్ రాస్తూ ఉంటాడు. అలా రాస్తున్న కార్తీక్ని చూసి దీప అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.